బ్రేకింగ్ అంటోంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది తుఫాన్ గా బలపడుతుందని అంచనా వేసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశ కదులుతూ శ్రీలంకలో ట్రింకోమలి జాఫ్నా మధ్యలో నేటి మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో వానలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. నేడు రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది తుఫాన్ గా బలపడుతుందని అంచనా వేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీలంకలో ట్రింకోమాలి, జాఫ్నా మధ్యలో అయితే ఇది మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద తీవ్ర అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో అయితే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం క్రమక్రమంగా కదులుతూ శ్రీలంక, జాఫ్నా మధ్య అయితే ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పు ఆగ్నేయంగా ఇది శ్రీలంక తూర్పు ఆగ్నేయంగా 570 కిలోమీటర్లు, బట్టికలోవాకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, ట్రింకోమాలికి 710 కిలోమీటర్లు, అదేవిధంగా కొరైకాల్కి ఆగ్నేయంగా 990 కిలోమీటర్లు, చెన్నైకి 14 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి కొన్ని గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీ అయితే చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికారులు అయితే అయినట్టుగా కనిపిస్తుంది. ఇక రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏపీలో అయితే దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, నెల్లూరుకి అదేవిధంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అయితే చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.